ఒక మనిషికి గన్మ్యాన్గా వినియోగించినప్పుడు అతని అవసరాలు ప్రతిసారి గన్ పట్టుకొని ఇలా 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 ఉండరు కదా, వాళ్ళేమి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కాదు కదా. కాబట్టి వాళ్ళు తమ ఏ నాయకుడికి అయితే గన్మెన్గా పెట్టారో ఆ నాయకుడికి కావలసిన మంచినీళ్ళుగా బాటిల్ కావాలంటే గన్మెన్ తీసి జోబులో తీసిస్తాడు. మనం ఎన్ని చూడలేదు వీడియోలు. నీకు నాయకుడికి మంచినీళ్ళు అడిగితే ఇచ్చేది నీ డ్యూటీ కాదు కదా, నేను సస్పెండ్ చేస్తున్నా అంటే ఏం చేస్తాడు అతను? ఏం చేయలేరు. అంటే గన్మెన్లను కూడా సస్పెండ్ చేసే అంత కక్ష సాధింపులేకి దిగారు మీరు. కనీసం ములాఖాతులో కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనీయనంత కక్ష సాధింపుకు దిగారు. ఇదంతా కూడా ప్రతిదానికి ఒక రిజల్ట్ ఉంటుంది. కేసులు అయితే గ్యారంటీ. కేసులు అయితే దాని నుంచి టీడీపీ ఏ నాయకుడు కేసుల్లో నుంచి తప్పించుకోలేడు. ఎందుకంటే 29 ఇంకా రాకనే వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు రేపు పొద్దున సంవత్సరంగా ఇంత ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా అంటే ఈయన తప్పులు ఎలాగో చేస్తాడు, ఈ తప్పుల నుంచి మనమే వచ్చేది నెక్స్ట్ అనే కాన్ఫిడెన్స్. అంటే జనంలో అసహనం ఉంది, రైతుల్లో అసహనం ఉంది, సామాన్య ప్రజల్లో అసహనం ఉంది. రేపు పొద్దున మీరు పథకాలు ఇచ్చినా కూడా ఆ పథకాల 1000 కోట్ల బరువును దించుకోవడానికి ఇంకేదో తెచ్చి నెత్తిన మోపుతారు. స్మార్ట్ మీటర్లు ఏమన్నారు లోకేష్ గారు, పెడితే ఇంట్లో పెడితే పగలగొట్టండి అన్నారు కదా, ఇప్పుడు మీరే పెడుతున్నారు. అంటే ఆ రోజు మీరు మాట్లాడిన దానికి ఈ రోజు మీరు మాట్లాడిన దానికి ఏమన్నా సంబంధం ఉందా? అట్లా చాలా వీళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశాలన్నీ వాళ్ళ నెత్తిన మోపుతూ ఉండడం వల్ల ప్రజల్లో ఎందుకో సంతోషం లేదు. ఈయన వచ్చినప్పటి నుంచి ఊరికి 1.5 year అయిపోతా ఉంది. ఏ పని ముందుకు పోవడం లేదు, ఏది కనబడడం. వ్యాపారస్తులు చాలా దిగాలుగా ఉన్నారు, వ్యాపారాలు లేవు. జిఎస్టీ తగ్గిపోవడమే మీకు వ్యాపారాలు లేకపోవడానికి నిదర్శనం. వ్యాపారాలు బాగుంటే జిఎస్టీ పెరుగుతుంది, రూల్ కదా అది. ఇక మీరు ఏదో లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు, అవంటున్నారు, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగ భృతి, అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంది స్టేట్.